జపాన్తో ఒక కీ మిలిటరీ లాజిస్టిక్ ప్యాక్ట్ అనేది మనం మొన్న సైన్ చేసాం. దీన్నే మనం ఏమంటున్నాం అంటే క్రాస్ సర్వీసింగ్ అగ్రిమెంట్ అని అంటున్నాం. అంటే ఏమవుతుంది అంటే ఇప్పుడు మీరు చూడండి, జపాన్ ద్వీపాల్లో సెన్కాకు ఐలాండ్స్ అని ఉంది. సో ఇది ఎప్పుడు కూడా ఏంటంటే చైనాతో దీని విషయంగా గొడవ జరుగుతూనే ఉంటుంది. రేపు మనకి చైనాతో ఇబ్బంది అని వస్తే, అంటే జపాన్కి ఇబ్బంది వస్తే ఏమవుతుంది అంటే భారతదేశానికి చెందిన యుద్ధ నౌకలు అక్కడ దాకా అంటే సెన్కాకు ఐలాండ్స్ దాకా వెళ్ళాలి. అలాగే లడాక్ దగ్గర నిజంగానే యుద్ధము వచ్చి మనకు ఏదైనా సహాయం కావాలి అంటే జపాన్కు సంబంధించిన యుద్ధ విమానాలు కూడా భారతదేశ భూభాగానికి వస్తాయి. సో ఇలాంటి ఒక ప్యాక్ట్ ఉంది. అంటే అందుకే ఇప్పుడు జపాన్ ఏం చేస్తుందంటే న్యూ నేషనల్ డిఫెన్స్ సిస్టమ్ అని చెప్పి ఒక కొత్త పాలసీని పెట్టుకొని దీని ద్వారా బ్యాలిస్టిక్ మిజైల్ డిఫెన్స్ సిస్టమ్ అని ఇలాగా వాళ్ళు ఇంకా కొత్త మిజైల్ అంటే క్షిపణులకు సంబంధించిన ప్రయోగాలు అనేవి చేస్తున్నారు. సో రేపు మనకి అవసరం అన్నప్పుడు జపాన్ ముందు అక్కడ ఉంటుంది. వాళ్ళు బిగినింగ్ నుంచే మనకు సపోర్ట్గా ఉన్నారు. సరే, ఇది చాలా గొప్ప విషయం అని అనుకోవచ్చు. ఇక జపాన్ తర్వాత మీరు గమనించారనుకోండి, ఈ ఆస్ట్రేలియాను మనం ఏం చేసామంటే ఈసారి జరగబోయే మలబార్ ఎక్సర్సైజ్కు మీరు రండి అని చెప్పి మనము వాళ్ళని ఆహ్వానించాం. గత 7 ఏళ్ల నుంచి వాళ్ళ వెయిటింగ్ అనేది ఈ సంవత్సరం తీరబోతుంది. అంటే ఏంటి, 4 దేశాలు కూడా కలిసి కట్టుగా వీళ్ళు మీకు ఈ మలబార్ ఎక్సర్సైజ్ అనేది చేయబోతున్నారు. సో ఇది రెండవ విషయం. అంటే ఇవన్నీ కూడా ఏంటని మీరు గమనించారనుకోండి, యాంటీ చైనా వేవ్ అనే దాన్ని భారతదేశం ఎలా క్రియేట్ చేస్తుంది అనేది మనం అర్థం చేసుకోవాలి. సరే, ఇప్పుడు 2 దేశాలు జపాన్ అయిపోయింది, ఆస్ట్రేలియా అయిపోయింది. మరి 3వ దేశము కూడా మీతో వచ్చి కలుస్తున్నాము అని చెప్తున్నారు. మరి 3వ దేశం ఏమిటి అంటే ఫ్రాన్స్. మొన్న ఆస్ట్రేలియా నేవల్ బేస్ నుంచి అంటే ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మ్యాక్రాన్ ఈయన ఏమంటున్నాడు అంటే చైనాని ఎదిరించి మనం యుద్ధం చేయాల్సిన సమయం అనేది ఆసన్నం అయ్యింది. కాబట్టి ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, భారతదేశం మేము ముగ్గురం కూడా కలిసి ఒక మిలిటరీ అగ్రిమెంట్ అనేది చేసుకోబోతున్నాము అని చెప్తున్నాడు. అంటే ఎందుకు వీళ్ళు ఫ్రాన్స్ కూడా మనతో కలవాలి అని మీరు చూసారనుకోండి, ఒకవైపు హిందూ మహాసముద్రం భారతదేశం దగ్గర అది దాని తీరాలు ఉంటాయి, ఇంకొక వైపు పసిఫిక్ మహాసముద్రం. సో దీన్నే మనం ఇండో పసిఫిక్ రీజియన్ అంటాం. సో ఇక్కడ మీరు గమనించారనుకోండి, 84,000 మీకు యుద్ధ నౌకలు అనండి, వాణిజ్య నౌకలు అనండి, ఇవి తిరుగుతూనే ఉంటాయి. అంటే మలాకా స్ట్రైట్స్ దాకా తిరుగుతూ ఉంటాయి. సో వీళ్ళందరికీ కూడా ఎక్కడ సమస్య వస్తుందంటే సౌత్ చైనా సీ దగ్గర వస్తుంది. అంటే వాళ్ళ వాణిజ్య నౌక పొరపాటున సౌత్ చైనా సీ దగ్గరికి వెళుతున్నప్పుడు వాళ్ళు చాలా బెదిరింపులకు పాల్పడుతున్నారు. అంటే ఇలాంటి ఒక ఫ్రెండ్షిప్ లేదు, ఇండో పసిఫిక్ రీజియన్లో ఉండే ఈ ఫ్రెండ్షిప్ అనేది చైనాతో లేదు. కాబట్టి ఏం చేస్తున్నారు వీళ్ళు, ఫ్రాన్స్కు చెందిన వాణిజ్య నౌకలు కూడా ఈ ఆస్ట్రేలియాకు వెళ్ళడము, భారతదేశానికి రావడము, శ్రీలంక వైపు రావడం జరుగుతూ ఉంటుంది. సో ఈ జరిగినప్పుడల్లా కూడా వీళ్ళకి చైనాతో సమస్యగా ఉంది. చూడండి, మీరు ప్రపంచంలో ప్రతి ఒక్క దేశంతోనూ చైనాకు శత్రుత్వం అనేది వాళ్ళు కొనసాగిస్తున్నారు. కాబట్టి ఇవాళ ఫ్రాన్స్ కూడా మనతో కలిసిపోయింది. మొన్న వీళ్ళు రాఫెల్ ఇండక్షన్ సెరిమనీ చేసుకున్నారు అంబాలాలో, అంటే గోల్డెన్ యారో స్క్వాడ్రామ్ అని అంటాం. సో ఇక్కడ జరుగుతున్నప్పుడు మీకు ఫ్రాన్స్ డిఫెన్స్ మినిస్టర్ వచ్చారు. ఈవిడ పేరు ఫ్లారెన్స్ పార్లీ. సో ఈవిడ వచ్చినప్పుడు ఈవిడ ఏమన్నారు, మీరు చైనాని ఎదిరించి చాలా అద్భుతమైన చర్యలు తీసుకుంటున్నారు. సో మా వంతు సహాయం ఏమిటి అంటే ఈ రాఫెల్స్ని మేము మీకు ఇవ్వడమే. కాబట్టి ఇది ఒక గేమ్ చేంజర్. ఖచ్చితంగా రాఫెల్ మీ దగ్గర ఉండడం వలన మీరు చైనాని చాలా సునాయాసంగా ఓడించగలరు. సో అంత పవర్ఫుల్ యుద్ధ విమానాలు ఇవి అని చెప్పి ఆవిడ స్వయంగా చెప్పేసి వెళ్ళారు. వెళ్ళిన కొద్ది రోజులకి ఇలాంటి ఒక న్యూస్ మనకి వస్తుంది. ఏమిటంటే ఇమాన్యుయల్ మ్యాక్రాన్ మేము కూడా భారతదేశంతో కలుస్తున్నాము. అంటే ఏంటి, క్యాన్బెరా, న్యూఢిల్లీ, ప్యారిస్ ఇవి 3 కూడా ఈ 3 దేశాల రాజధానులు. సో మేము అందరం కలిసి ఒక మిలిటరీ అగ్రిమెంట్ అనేది వేసుకోబోతున్నాం. దీని ద్వారా ఒకరికొకరు సహాయం చేసుకునే అవకాశం ఉంటుంది అని చెప్పేసి ఆయన చెప్తున్నాడు. సో మీరు చూసారనుకోండి, ఈ దేశాలందరూ కూడా భారత్ సెంట్రిక్ గానే వాళ్ళ అగ్రిమెంట్స్ అనేవి ఉన్నాయి. వాళ్ళ స్ట్రాటజికల్ ఎలియన్స్ ఎవరితో ఉందంటే భారతదేశంతోనే ఉంది. ఇవాళ మీరు గమనించారనుకోండి, వియత్నాం యొక్క యుద్ధ నౌకలు అనేవి భారతదేశంలో ఇక్కడే తయారవుతున్నాయి. అంటే ఏ స్థాయిలో అంటే లార్సన్ అండ్ టూబ్రో అనే ఒక ప్రతిష్టాత్మకమైన సంస్థ వాళ్ళ యుద్ధ నౌకలను భారతదేశంలో తయారు చేసి వియత్నాం సముద్ర తీరాలకు తీసుకువెళ్ళి వీళ్ళు వదిలేసి వస్తున్నారు. ఇక్కడ మీరు గమనించండి, భారతదేశం రికమెండేషన్తో ఎలక్ట్రో ఆప్టికల్ సర్విలెన్స్ సిస్టమ్స్ అని చెప్పేసి ఈ యుద్ధ నౌకల్లో మనం అమర్చబోతున్నాం. ఇది ఎవరు సప్లై చేస్తున్నారంటే ఇజ్రాయెల్. సో ఇజ్రాయెల్కి చెందిన కాంట్రాప్ అనే ఒక సంస్థ ఈ ఆప్టికల్ సర్విలెన్స్ సిస్టమ్స్ను వాళ్ళు ఆ యుద్ధ నౌకల్లో అమర్చబోతున్నారు. అంటే మనం ఏం చేసాం, ఇజ్రాయెల్ని కూడా ఈ రంగంలోకి దింపాం. ఇలా మనం చూసుకున్నాం అనుకోండి, మీరు పోయిన సంవత్సరం డిసెంబర్ 29 వరకు
చైనా తన పనే చేసుకుంటూ వెళ్తూ ఉంది, తన ఎక్స్పోర్ట్స్ అనేవి చేసుకుంటూ ఉంది, మేము ఒక సూపర్ పవర్గా ఎదగాలని కలలు కంటున్నామని ప్రపంచానికి అంతా చెప్పుకుంటూ వచ్చింది. ఏప్రిల్లో భారతదేశం సరిహద్దులో వాళ్ళ సైన్యాన్ని తీసుకొచ్చి వాళ్ళు మోహరించారు. ఎందుకంటే మీరు దౌలత్ బేగి రోడ్డు దగ్గర రోడ్లు వేస్తున్నారు కాబట్టి ఇది తప్పు అని చెప్పి వాళ్ళు చెప్పారు. సరే అయిపోయింది. కానీ అక్కడి నుంచి మీరు గమనించారనుకోండి, సెప్టెంబర్ వచ్చేటప్పటికి ఒక భారతదేశంతోనే దగ్గర దగ్గర 50 అగ్రిమెంట్లు ఈ దేశాలన్నీ కూడా కలిసి వేసుకున్నాయి. అంటే ఇవన్నీ కూడా మిలిటరీ అగ్రిమెంట్లు, డిఫెన్స్ అగ్రిమెంట్లే. పెద్ద పెద్ద దేశాలు భారతదేశంతో కలిసి, అంటే అమెరికాతో రష్యాతో కలుపుకుంటే మీకు 50కి పైనే ఇలాంటి ఒక అగ్రిమెంట్లు అనేవి ఉన్నాయి. అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అంటే చైనా చుట్టూరుతో ఒక పద్మ వ్యూహాన్ని భారతదేశం అనేది మీకు రూపొందించింది. అంటే దాని పక్కన ఉండే దేశాలందరూ కూడా ఇవాళ చైనాకు శత్రువులుగా మారిపోయారు. వియత్నాం, తాయివాన్, ఫిలిప్పైన్స్, ఇండోనేషియా, జపాన్ ఈ దేశాలను తీసుకున్నారు అనుకోండి, ఇప్పుడు వీళ్ళ ప్రథమ శత్రువు ఎవరు అంటే చైనానే. పక్కన ఉన్న దేశము, కానీ వీళ్ళు వాళ్ళని శత్రువులుగా భావిస్తున్నారు. భారతదేశాన్ని ఆప్తుడుగా వాళ్ళు భావిస్తున్నారు. తాయివాన్ అయితే వాళ్ళ యుద్ధ నౌకలు అన్నీ కూడా భారతదేశం చేతే తయారు చేయించుకుంటుంది. సో అలాంటి ఒక ప్యాక్ట్ ఉంది. మరి ఇక్కడతో ఆగిపోయిందా? ఇప్పుడు మీరు చూడండి, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ మీకు వియత్నాంలో పెద్ద బిల్డింగ్ కడుతున్నారు. ఎందుకు ఇంత పెద్ద బిల్డింగ్ అంటే చైనా ఏరోస్పేస్లో ఎలాంటి యాక్టివిటీస్ చేస్తుందని గమనించడానికి మనకు అదొక ఫెసిలిటీ. అంటే వియత్నాం ఏం చేస్తుంది, స్వయంగా భారతదేశాన్ని ఆహ్వానిస్తుంది. మా దేశంలో వచ్చి మీరు శాటిలైట్ ట్రాకింగ్ ఫెసిలిటీని పెట్టుకోండి అని చెప్పేసి వాళ్ళు స్వయంగా ఆహ్వానిస్తున్నారు. ఇది చైనా పక్కనే ఉంది, కానీ మనము వియత్నాంలో ఇలాంటి ఒక ఫెసిలిటీని, ఒక ఫెసిలిటీ సెంటర్ను మనం పెట్టబోతున్నాం. ఒక పెద్ద బిల్డింగ్ అనేది ఇప్పుడు అక్కడ మీకు కన్స్ట్రక్షన్ జరుగుతుంది. మరి దీనికి మనము ఏంటంటే ఆ బార్టర్ సిస్టమ్ అనేది ఎలా ఉందంటే, మనము వియత్నాంకి బ్రహ్మోస్ సూపర్ సోనిక్ యాంటీ షిప్ మిజైల్స్ను సప్లై చేయబోతున్నాం. ఇవంతా కూడా ఏంటంటే యాంటీ చైనా పాలసీ కింద మనము చేస్తున్న పనులు. మరి ఇదంతా కూడా చైనాకు తెలియదా అంటే వాళ్ళకి క్లియర్గా తెలిసింది. ఇవాళ 20 దేశాలను మాకు వ్యతిరేకంగా భారతదేశం అనేది సృష్టించేసింది. వీళ్ళందరూ కూడా మమ్మల్ని శత్రువులుగా గమనిస్తున్నారు. అంటే తాయివాన్ అంటే ఏకంగా చైనా నా దేశం అని చెప్పుకుంటుంది. అదే తాయివాన్ ఏం చేసింది, మొన్న చైనా విమానాల మీద వాళ్ళు మిజైల్స్ ప్రయోగించారు. సో ఇప్పుడు వాళ్ళందరూ కూడా ఈ బ్రహ్మోస్ కావాలని అడుగుతున్నారు. అంటే చూడండి, మీకు దగ్గర దగ్గర 5 నెలల్లో సిచ్యువేషన్ ఎలా మారిపోయింది. సూపర్ పవర్ అనుకున్న దేశము ఇవాళ మాకు ఇంతమంది శత్రువుల యుద్ధము అని వస్తే ఇంతమంది మా మీద దాడి చేస్తారా? ఒక భారతదేశాన్ని ఎదిరించడం వలన ఇవాళ ఇంత పెద్ద సమస్యలో మేము ఉన్నామా అని చెప్పి చైనా ఇవాళ రియలైజ్ అవుతుంది. ఎటువైపు వెళ్ళినా కూడా వాళ్లకు శత్రువులే. సో అలాంటి ఒక పరిస్థితిని భారతదేశం ఇవాళ సృష్టించేసింది. దీన్నే మనము పద్మ వ్యూహం అంటాం. అంటే యుద్ధ నీతి ఎలా ఉంటుందంటే, నువ్వు బలవంతుడు అవుతూ వెళ్ళాలి అంటే నీ శత్రువు బలహీనుడు అయిపోతూ ఉండాలి. వాడిని ఎంత బలహీనము చేస్తే నువ్వు అంత బలవంతుడు అవుతావు. సో ఇదే మన యుద్ధ నీతి. ఇప్పుడు సరిగ్గా భారతదేశం ఇదే పనే చేస్తుంది. సో ఇలాగా యాంటీ చైనా వేవ్ అనేది ఎలా వెళుతుంది, ఇన్ని దేశాలు మనతో కలిస్తే రేపు చైనా పరిస్థితి ఏమిటి? సో ఈ యాంటీ చైనా వేవ్ అనేది ఆ దేశాన్ని ఎన్ని విధాలుగా ఇబ్బంది పెట్టబోతుంది. సో దీనికి సంబంధించి మీ దగ్గర వివరాలు ఉంటే మీ అభిప్రాయాలను మీరు మాకు తెలియజేయండి. సో దానికి సంబంధించి మళ్ళీ మనం మాట్లాడదాం. ఇంకా ఎన్నో విషయాలు ఉన్నాయి. సో ఈ చైనాను మనము పూర్తి స్థాయిలో ఎలా అణగదొక్కబోతున్నాం. మన ఒక దేశంతో వాళ్ళు గొడవ పడితే ఇవాళ ప్రపంచమే వాళ్ళకి శత్రువులుగా మారిపోయారు. సో ఇది ప్రతి ఒక్క భారతీయుడు గమనించాలి. సో దీనికి సంబంధించిన అభిప్రాయాలు మీరు పంపించండి. మళ్ళీ మనం ఇంకా ఆసక్తికరమైన విషయాలతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.